ఈ ప్రపంచంలో మగాళ్లుగా పుట్టే అందరూ మగాళ్లు కాదు. ఆడవాళ్లుగా పుట్టే అందరూ ఆడవాళ్లు కారు. ఒక్కోసారి పుట్టుకతోనే వచ్చిన శారీరక మార్పుల వల్ల మగవాడిగా ప్రవర్తించే ఆడవాళ్లని, ఆడపిల్లగా ప్రవర్తించే మగవాళ్లని చూస్తూ ఉన్నాం. అయితే ఇలా ప్రవర్తించే వారి పట్ల సమాజంలో ఓ రకమైన ఏహ్యభావం ఉంటుంది. వారిని ప్రత్యేకమైన వ్యక్తులుగా గుర్తించి ఆడ మగ కాకుండా హిజ్రాలు అనే పేరుతో గుర్తించడం మొదలుపెట్టారు. అయితే ఇలాంటి హిజ్రాలని మన భారతదేశంలో దైవాంశ సంభూతులుగా చూస్తూ ఉంటాం. అదే సమయంలో వారితో మాట్లాడేందుకు, వారితో కలిసి జీవించేందుకు భయపడుతూ ఉంటాం. కానీ ప్రస్తుత సమాజంలో హిజ్రాలు ప్రతి చోట సర్వసాధారణంగా కనిపిస్తూ ఉంటారు. అయితే ఇలా వ్యతిరేక లక్షణాలతో పుట్టిన కొంతమంది మాత్రం తమని తాము పూర్తిగా మార్చుకొని ఆడపిల్ల నుంచి మగవాడిగా, మగవాడి నుంచి ఆడపిల్లగా మార్చేసుకుంటారు. వాళ్ళు కూడా అందరితో సమానంగా తమ హక్కుల కోసం పోరాడుతూ మేము మనుషులమే అంటూ వారిని వారు నిరూపించుకుంటూ అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. అయితే ప్రపంచంలో మొట్టమొదటి ట్రాన్స్జెండర్ గా అధికారిక గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి అమెరికాలో ఉంది. పుట్టుకతోనే మగాడిగా పుట్టిన ఆమె మొట్టమొదటిసారిగా సర్జరీ చేసుకుని పూర్తి ఆడపిల్లగా మారిపోయింది. ఆమె గురించి తెలుసుకుంటే పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకొచ్చాయి. క్రిస్టినా జార్జెన్సన్ గా గుర్తింపు పొందిన ఆమె న్యూయార్క్ సిటీలో బ్రొనెక్స్ అనే ప్రాంతంలో అబ్బాయిగా పుట్టింది. ఆమె అసలు పేరు జార్జ్ విలియం జడ్సన్సన్. అబ్బాయిగా ఉన్న ఆమె 19 ఏళ్ల వయసులో ఆర్మీలో చేరి 2వ ప్రపంచ యుద్ధంలో కూడా పాల్గొంది. చాలా సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ లో భాగమైంది. ఆ సమయంలోనే తాను అబ్బాయిని కాదు అమ్మాయిని అని నిర్ధారించుకున్న ఆమె యుఎస్ ఆర్మీలో స్పెషల్ పర్మిషన్ తీసుకుని ఆపరేషన్ చేయించుకుని 1951 పూర్తి స్థాయి అమ్మాయిగా మారిపోయింది. అంతకంటే ముందుగానే ఆమె గురించి న్యూయార్క్ డైలీ న్యూస్ పత్రిక ప్రముఖంగా వార్త ప్రచురించింది. ఆమె అమ్మాయిగా మారిన తర్వాత ట్రాన్స్జెండర్ హక్కుల కోసం లాయర్ గా కెరీర్ మొదలుపెట్టి ఫైట్ చేయడంతో పాటు హాలీవుడ్ సినిమాల్లో యాక్టర్ గా, సింగర్ గా కూడా రాణించింది.